నిర్మూలనకు స్త్రీ విద్యకు పాటుపడిన తొలి సామాజికవేత్త శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రెండజిత మండల బీజేపీ అధ్యక్షుడు బోయా నాగిరెడ్డి అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘన నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు గోపి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, సైదులు, స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు। గోపి గారికి మన విద్యాలయం తరపున, నా తరపున, విద్యార్థుల తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను। మరి ముఖ్యంగా మరి మన ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ అనే యొక్క ప్రెసిడెంట్ మరియు ఇంకొకటి కన్నెగడ్డి హనుమత్ ఫౌండేషన్ యొక్క ప్రెసిడెంట్, మనకు ఆత్మీయులు, మన యొక్క విద్యాలయానికి కావలసిన వారు, మన విద్యాలయం ఎక్స్ అఫిషియో మెంబర్ అయినటువంటి నారాయణపురం శ్రీనివాసరావు గారికి నా తరఫున, మరి ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున ఒకసారి వారికి నమస్కారాలు తెలియజేస్తాను। సో చూడండి, ఇక్కడ ఇప్పటికి ఆయన కాలం నాటికి ఎంత డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి। జ్యోతిరావు పూలే 1827వ సంవత్సరంలో ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు। సో ఆయన భార్య పేరు సావిత్రిబాయి పూలే। పూర్వం ఎలా ఉండేదంటే ఉన్నత కులాలు మాత్రమే అన్నిటి చేయాలి, నిమ్న కులస్తులు ఏది చేయకూడదు అని అంటరాని వారు అని ఆ విధంగా దూషించేవారు। సో ఈ రూపుమాపడం కోసమే ముఖ్యంగా ఈయన కంకణం కట్టుకున్నారు। ఎలాంటి కంకణం కట్టుకున్నారంటే, ఫస్ట్ వన్, స్త్రీలు చదువుకోవాలి, స్త్రీలు చదువుకున్నట్లయితే కనుక సమాజం బాగుపడుతుంది, స్త్రీలు చదువు రాకుండా పడితే కనుక సమాజం ముందుకు వెళ్ళదు।